జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో లేకపోతే మీకు తిరుగుండదని అనుకుంటున్నారా? కేతిరెడ్డి ఫ్యామిలీకి ఇక తిరుగుండదు. రాజకీయాల్లో ఎవరు లేకపోయినా ఎవరు ఉన్నా రాజకీయాల్లో ప్రత్యర్థి అనేవాడు ఉంటాడు. దాని గురించి పెద్ద భ్రమపడాల్సిన అవసరం లేదు. నేనేం మూర్ఖుని కాదు, ప్రభాకర్ రెడ్డి మాత్రమే నేను మూర్ఖుని కాదు. పెద్దారెడ్డి లేకపోతే ఎవరన్నా ఉంటే రాజకీయాలు చేయండి. నేను ఉన్నా లేకపోయినా ఎవరో ఒకరు ఉత్సాహనే ఉంటారు, పుడతానే ఉంటారు, అంతే కదా. దాని గురించి మీరు ఉన్నా లేకపోయినా ఎవరో ఒకరు వస్తుంటారు కదా. అదే జరుగుతుంది అంటున్నారు ఈరోజు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు తాడిపత్రిలోకి వెళ్ళలేకపోతున్నారు, పార్టీ కార్యక్రమాలు చేయలేకపోతున్నామాడ, పార్టీ వెనకబడుతోంది. ఎవరు చెప్పినారు పార్టీ కార్యక్రమం? ఒక్క నిమిషం అక్కడ ఎవరినో ఒకరిని అదనపు సమన్వయకర్తను పెట్టాలని మీ పార్టీలోని ఇదే జిల్లాకు చెందిన ఒక నాయకుడు అధినేత దృష్టికి తీసుకెళ్తే అధినేత ఇంకొకరికి బాధ్యతలు అప్పచెప్పారు. ఈ నేపథ్యంలో అదనపు సమన్వయకర్తగా రమేష్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నారు అన్న వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. మరి దీనికి మీరు ఒప్పుకుంటారా? నేను ఒప్పుకున్నాను. ఓకే, ఎట్లా ఒప్పుకుంటాయా? నాతో ఆయన చర్చించుతాను, ఈ విధంగా ఉందని ఆలోచన చేస్తాను, దాని గురించి నేను ఆలోచన చేస్తాను. పక్కన సవాళ్ళు వచ్చి ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అభ్యర్థులతో వాళ్ళతో సంప్రదించి మాట్లాడరు కదా. ఆయన తీసుకున్న నిర్ణయం ఒకటే, ఆయన నిర్ణయాన్ని అమలు చేయడం తప్పితే మీతో డిస్కస్ చేయడు కదా. ఆయన నిర్ణయం తీసుకున్న రోజు నువ్వు నన్ను అడుగు, నేను మాట్లాడతా. ఓకే, ఇప్పుడు నిర్ణయం తీసుకోలేదు కదా, దాని గురించి అవసరం లేని సబ్జెక్టు. ఇప్పుడు ఎప్పుడు విజయవాడలో ఉండే జిల్లాకు చెందిన ఒక నాయకుడు ఎందుకు మీకు ప్యారలల్గా ఇంకొక నాయకుడిని తాడిపత్రిలోకి తెస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు? రాజకీయాల్లో ఒకరు ఎదుగుదల చూడలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే, దాంట్లో ఒక భాగం కావచ్చు, అంతేగాని రాజకీయాల్లో ఒకరు ఎదుగుదలను చూడలేక ఉంటారు కొంతమంది నాయకులు. ఎవరికైనా అదే కోవ కిందకి, ఏ పార్టీలో కూడా ఉంటారు. అదే కోవ కిందకి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు రారంటారా? అది వచ్చారు వాళ్ళు చెప్పాలా, నేను చెప్పాలి సార్. నేను చెప్తున్నా చెప్పు. ఓకే, రాప్తాడ్ నియోజకవర్గానికి సంబంధించి తొమ్మిది ప్రకాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అక్కడ ఉన్నారనమాట, మీ పార్టీ నాయకుడు ఆయన. అయితే ఇటీవల ఆయనకు వ్యతిరేకంగా కొన్ని పార్టీకి వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారంటూ మహానందరెడ్డి పైన తొమ్మిది ప్రకాష్ రెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేసి మహానందరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. ఆయన ఒప్పుకున్నారు, నేనే చేయించాను సస్పెండ్ అని. పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేస్తాను, టీడీపీ వాళ్ళతో కొలుడయ్యాడు ఆయన. పార్టీ సస్పెండ్ చేసిన వ్యక్తితో ఒకవైపు తోబుదూత్ ప్రకాష్ రెడ్డి వాళ్ళ కుటుంబం దూరంగా ఉంటే వాళ్ళ ఇంట్లో డిన్నర్లకు మీరు వెళ్ళడము, మహానందరెడ్డిని సస్పెండ్ చేస్తే పార్టీ మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఫోన్ చేసి వాళ్ళ అన్న చనిపోయాడు, పార్టీలోనే ఉంటూ ప్రసాద్ రెడ్డి గారు చనిపోయారు, అలాంటి వ్యక్తిని సస్పెండ్ చేస్తే ఏం బాగుంటుందని మీరు ఫోన్ చేసి అడగడము కరెక్ట్ అంటారా? ఫోన్ చేసి డైరెక్ట్ అడిగాను. డైరెక్ట్ కరెక్ట్ అనేది కాదు. మన పార్టీలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో వాళ్ళ అన్న చనిపోయినాడు, ఒకసారి ఆలోచన చేయండి ఏదన్నా ఉంటే చెప్పడం జరిగింది. అది నన్ను ప్రకాష్ రెడ్డి కూడా అడిగినాడు, నేను ఇదే చెప్పినా. పక్క నియోజకవర్గాల పరిస్థితి మీకెందుకు? పక్క నియోజకవర్గాల పరిచయాలు ఉన్నప్పుడు ఎవరు గురించి మాట్లాడారు? అక్కడ మీ పార్టీ నాయకుడికే బ్యాడ్ నేమ్ వస్తుంది, మీ పార్టీ నాయకుడు యుద్ధం చెప్పడంలో తప్పు లేదు, వాళ్ళని ప్రోత్సహించడంలో తప్పు ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకో. ఒక లీడర్ కానీ, ఒక రాష్ట్ర కార్యదర్శికి కానీ, సలహాదారునికి కానీ, ఎవరికన్నా కానీ మనం చెప్పడంలో తప్పు లేదు, ప్రోత్సహించడం తప్పు. నేను ప్రోత్సహించలేదే ఎవరిని. అంటే నన్ను తెలుగుదేశం వాళ్ళు పిలుచుంటారు, బీజేపీలో సిపిఎం వాళ్ళు అందరూ పిలుచుంటారు, అందరు పెళ్ళిళ్ళకి పోతుంటాం, అందరి ఇళ్ళల్లో ఫోన్ చేస్తుంటాం. అంటే పార్టీ ఇంటి సస్పెండ్ చేయొచ్చానో ఇంకోరిని చేయొచ్చానో వాళ్ళ ఇంట్లోకి వచ్చి రావద్దని చెప్తారా? అది ఎక్కడ సంస్కృతి ఉంది? ఓకే, సస్పెండ్ ఎందుకు చేయడము, వాళ్ళన్న చనిపోయాడు అనేది ఓకే, అది మీ వ్యక్తి, అది వాళ్ళ వ్యక్తిగత విషయం, మనకు సంబంధం లేని. మరి అయినా వ్యక్తి వాళ్ళ ఇంటికి డిన్నర్కి ఎందుకు వెళ్ళారు మీరు? అది వాళ్ళని ఇబ్బంది పెట్టినట్లు కాదంటారా? ఎట్లయితుంది? ఎట్లయితే భోజనానికి పిలిచిపోయేదానికి వాళ్ళే మీరు రాజకీయాలు చేయండి అని మేము కూడా చెప్పింటాం కదా, ఏదన్నా ఉంటే కనుక పరిష్కారం చేసుకోండి అని. చెప్పుకోండి ఎంటుకుంటారు, ఎవరైనా కానీ చెప్పుకోండి ఎంటుకుంటారు. ఈ రాజకీయాల్లో ఒకరికొకరి సంబంధాలు దండిగా ఉంటాయి. అందరూ గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళే రాజకీయాల్లోకి, నాయకత్వం ఉండేవాళ్ళే. ఎవరన్నా కానీ భోజనాలకు పిలిచినా బంధుత్వాల్లో స్నేహమో ఇంకోటి ఉంటుంది. ఎవరన్నా కానీ ప్రకాష్ రెడ్డి తరపునో లేకపోతే అనంతపురం తరపునో కదా వాళ్ళు పరిచయాలు అయింటారు. ఓ పార్టీలో ఉండే ప్రోగ్రాంలకు వచ్చినప్పుడు పరిచయం అయింటారు. వాడు భోజనానికి పిలిచానో లేకపోతే ఏంటికన్నా పిలిచి పోకుండా ఎంటుకుంటారు. దానికి పార్టీని ఆలోచించాలి కదా. అక్కడ మన పార్టీ నాయకులే వాళ్ళతో విభేదిస్తున్నారు, మనం వెళ్తే మళ్ళీ మనకు మాట వస్తుందేమో, ఎందుకు వెళ్ళాలి అని ఒకసారి ఆలోచించవచ్చు కదా. ఇప్పుడు ఆలోచన చేసేంత తప్పు మేము చేయలే. భోజనాలు పిలిచి తెలుగుదేశం వాళ్ళు పిలిచారు పోతాంటాము, దానికి ఏమన్నా అర్థం చేసుకోవాలా? అంటే మేము తెలుగుదేశం లేకుండా నేను పోతా అనే, లేకపోతే వాళ్ళు వైఎస్ఆర్సీపీలోకి వచ్చారనే. ఎవరు స్టాండ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి పరిస్థితి ఉంటుంది. నేనైతే జిల్లాలో ఇంకో కాన్స్టిట్యున్సీలలో రాజకీయాలు నేను కానీ నా కొడుకు కానీ
ఇంకో కాన్ఫరెన్స్లలో ఎప్పుడు కూడా జోక్యం కలిగించుకోము. ఓకే, మీరు జోక్యం చేసుకోరు, కరెక్టే అనమాట. మీ నియోజకవర్గంకే మీరు పరిమితం అవుతారు. ఇదే కోవాలని మళ్ళీ ఇంకోటి, గోరంట్ల మాధవ్, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు మీ పార్టీ నాయకుడు. ఆయన రాప్తాడులో వర్గం కడుతున్నాడు, ప్రత్యేకంగా వర్గాన్ని ఏర్పాటు చేసుకొని తనకు వ్యతిరేకంగా తిరుగుతున్నాడు అనేసి ఇదివరకే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అధిష్టానం కూడా స్పందించి ఎవరు ఇన్వాల్వ్ కాదండి రాప్తాడులోకి, ప్రకాషే ఫైనల్ క్యాండిడేట్ ఆడన్నట్టుగా చెప్పారన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఆ గోరంట్ల మాధవ్ని మళ్ళీ మీరు వెంట వేసుకొని తిరుగుతున్నారని అవతల వర్గం ఆరోపిస్తుంది కదా. మాధవ్ నేను ఎప్పుడు ఎంటేసుకొని తిరగలేదే, అతను జైలుకు పోయి పోయినాము, మాట్లాడినాము. నేను ఒకనే కాదు, జిల్లాలో ఉండేటువంటి అందరూ వచ్చినారు పార్టీ వాళ్ళు, నేను ఒకరిని పోయిండేదేం కాదు, మాట్లాడినారు. అతను కూడా ఎప్పుడన్నా వచ్చి అంటాడు, అతను కూడా ఒకప్పుడు మాజీ ఎంపీ కాబట్టి పార్టీలో ఉన్నాడు కాబట్టి వస్తా అంటాడు. మేమంతా మాజీలమే కదా, ఏం ప్రజెంట్ ఉన్నాము, ఏమన్నా మాట్లాడుతుంటారు, వచ్చి అంటారు, మాట్లాడతానికి తప్పు అనేది నేను ఎప్పుడు కూడా ఎవరినన్నా కానీ మనం కుతంత్ర రాజకీయాలు చేస్తా అంటే ఇవన్నీ ఉంటాయి. మనసు ప్రశాంతంగా ఉండి ఎవరి పని వాడు చేసుకుంటా అంటే ఏం లేదు. కొంతమంది పని ఉండదు, అందరినీ గీకే పని ఉంటుంది, ఇట్లాంటివన్నీ వచ్చంటాయి. అంత నుంచి ఏరేదేం లేదు. అది నన్ను అడగాల్సిన వాళ్ళే జిల్లాలో అందరిని అడుగుతా అంటే ఎవరు ఏమి ఏం కథ అని తెలుస్తుంది. కానీ నేనైతే ఒక కాన్ఫరెన్స్లలో నేను పెట్టను. దానికి సంబంధం ఏముంది, ఎవరు లీగల్గా ఎవరు ఉంటే వాళ్ళు చేసుకుంటారు, పోతుంటారు. భోజనాలకు పోకూడదు, పెళ్ళిళ్ళకు పోకూడదు, ఎవరిని మాట్లాడకూడదు అంటే మా మనసుతో ఒప్పుకునేది కాదు. ఖచ్చితంగా మేము ఎవరు పిలిచినా ఎక్కడైనా నాకు ఏదన్నా కానీ ఉండాలంటే అది రాజకీయంగా కానీ ఇంకో విధంగా ఉండాలంటే ఈ రాష్ట్రంలో జేసీ కుటుంబం తప్ప వేరే వాళ్ళు ఎవరూ నాకు లేరు. ప్రత్యర్థులు రాజకీయంగా ప్రత్యర్థి ఇంకా నేను వేరే వాళ్ళు ఎవరు పిలిచినా పోతాంట, ఎవరున్నా కూడా ఉంటుంట. దీంట్లో ఏమి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. పెద్దగా దీని ఏందో యుద్ధం చేస్తానట్లు ఏదో భూకంపం వచ్చి ఏదో జరిగిపోతుందని అంత ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఎవరికి లేదనేది నా అభిప్రాయం గురించి నేను చెప్తాను. తాడిపత్రి ప్రాంతంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి అంటే ఒక ఫ్యాక్షనిస్ట్గానే చూస్తారు అంటారు గతంలో. సరే, అది నిదానంగా కనుమరుగైపోయింది, ఒక ధైర్యవంతుడు అని చూస్తారు. ఇటీవల జరుగుతున్న దాంట్లో చూస్తే పెద్దారెడ్డి ఎందుకు వెనకడుగు వేస్తున్నాడు, ఇటీవల అంటే 2019-24 మధ్య ఆయన ఒంటరి కావడమే దీనికి కారణమా? అంటే ఆ రోజు జేసీ కుటుంబాన్ని వ్యతిరేకించిన వారంతా కూడా పెద్దవడుగు సూర్యారెడ్డి కావచ్చు, రమేష్ రెడ్డి కావచ్చు, ఫయాజు, కాకర్ల రంగనాథ్, జగదీశ్వర్ రెడ్డి, ఎంఏ రంగారెడ్డి, పైలా నరసింహయ్య, బాంబాయి రమేష్, ఇంజనీరింగ్ కాలేజ్ రమేష్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఆ రోజు కేతిరెడ్డి పెద్దారెడ్డితో నడిచారు. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళకు పట్టుమని 10 రూపాయలు సాయం కూడా చేసింది లేదు, వాళ్ళని వేధించాడు తప్పితే ఈరోజు వాళ్ళందరూ కూడా విభేదించి దూరం అయిపోయారు కాబట్టి పెద్దారెడ్డి ఒంటరి అయిపోయాడు. అందుకే తాడిపత్రిలోకి వెళ్ళలేకపోతున్నారు. ఈ రోజంతా వాళ్ళు కలిసి ఉండింటే ఈజీగా పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వెళ్ళేవాడు కదా అన్నారు. నా వ్యక్తిగత విషయాల్లో వీళ్ళు ఎవరు తోడుపడలే. రాజకీయంగా కొంతమంది తోడుపడినారు, నేను కాదని చెప్పడం. నువ్వు చెప్పిన పేర్లలో చాలా మంది రాజకీయ స్వార్థం కోసము గవర్నమెంట్ ఎప్పుడు వస్తుంది ఏం కథ చూసుకొని పార్టీలు మారుతుంటారు. దానికి నేను సంబంధం, నా మీద వ్యతిరేకత కాదు. నువ్వు వాళ్ళని అడుగు. పెద్దారెడ్డి ఉన్నప్పుడు ఇప్పుడు నువ్వు చెప్పిన పేర్ల వాళ్ళందరినీ మీరు సంపాదించినారా లేదా, మీరు ఏమన్నా రాజకీయంగా మిమ్మల్ని ఏమన్నా అన్నారని ఒక బేస్లో వాళ్ళంతా వాళ్ళు ఉండారు. ఇప్పుడు పార్టీలు ఉన్న వాళ్ళు నన్ను ఎవరు విభేదించడంలే. నువ్వు చెప్పిన సూర్యనాయుడు పద్దన వచ్చాడు, మాట్లాడు, నువ్వే మాట్లాడు. పెద్ద సూర్యనారాయణ ఎవరినో మాట్లాడు, రమేష్ రెడ్డితో మాట్లాడు. ఏమయ్యా నువ్వు పెద్దాడని నన్ను విభేదించుతున్నావని మాట్లాడు. ఓకే 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 ఈ రోజు వాళ్ళ భయంతోనే ఏదో చెప్పచ్చు. మరి మిమ్మల్ని అడ్డుకునే రోజు, పోలీసులు మిమ్మల్ని అడ్డుకుంటున్న ప్రాంతంలో ఈ అందరిలో ఎవ్వరు కూడా మీ చుట్టుపక్కల కనిపించడం లేదు. కనీసం మిమ్మల్ని స్వాగతించడానికి కూడా ఎవరు, వాళ్ళంతా టౌన్లోనే ఉంటున్నారు, ఎవ్వరు కూడా మీ వెంట రావడం లేదు. నేను నీకు చెప్తా, అవతలోడు ప్రతిరోజు టేపు తీసుకొని అందరికీ కొలుచాను. నా ఇంట్లో 6 సార్లు కొలిచినాను. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. మనం అక్కడ పోయి ఉంటే వాళ్ళు రాకపోతే మనం అడగల ఏంటికి రాలేదనేది. అందరూ నాతో సహకరిస్తున్నారు, ఎప్పుడో వస్తామని చెప్తున్నారు, అందరూ వస్తారు. నిన్న కూడా నేను మీటింగ్కి నేనే కాల్ఫర్ చేసిన, అందరూ మీటింగ్లో ఉన్నారు. మా కోడలు పోయింది, మా కోడలు కూడా స్పీచ్ ఇచ్చింది. అయిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి ప్రెజర్ పెడితే జిల్లా అధ్యక్షుడు అయినటువంటి అనంత వెంకటరావుడి పోమ్మా ఎట్లా స్పీచ్ ఇచ్చినావు, వీళ్ళు ప్రెజర్ చేస్తారు, నంపేయడం జరిగింది. అంతే తప్ప వీళ్ళు నాకు సహకరించరనేది ఎట్లా చెప్పగలుగుతుంటావు? సహకరించేవారైతే పెద్దాడన్నా నువ్వు రా, మేమున్నాం ఇక్కడ, మేము తీసుకెళ్తాం, మేము మళ్ళీ తాడిపత్రి పట్టణం, మిమ్మల్ని అడ్డుకునేది ఎవరని ఏ ఒక్కరైనా ముందుకు వచ్చారా? మళ్ళీ
ఏంటికి రారు? ఎవరు వచ్చారు చెప్పండి ఇంతవరకు? ఎవరు వచ్చారు? అసలు నేను ఎవరు ఫయాజ్ వచ్చాడా? రమేష్ రెడ్డి వచ్చాడా? రమేష్ రెడ్డి ఏమంటున్నాడు ఈరోజు? పెద్దారెడ్డికి టికెట్ ఇవ్వకపోతే నాకు ఇవ్వండి టికెట్ అంటున్నాడు అనమాట. మనసులో ఏ ఇది ఆలోచన ఉండొచ్చు, లేదు అంటాడా? ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, ఎవరు ఏ పార్టీలో అయినా ఎవరు అడిగే హక్కు వాళ్ళకు ఉంటుంది. నేను ఉండదని ఎవరికి చెప్పనే, అది లీడర్ బట్టి ఉంటుంది. ఎవరు ఉండాలా ఎవరు ఉండకూడదు ఏం కథ అనేది ఎవరన్నా అడగచ్చు, దాంట్లో తప్పే ఉంది, తప్పేం లేదు. అంటే ఆ రోజు మీ స్వార్థం కోసము ఫయాజులు కావచ్చు, రమేష్ రెడ్డి కావచ్చు, మీరు చేసిన అన్యాయం వల్లనే, అంటే కేవలం మీ స్వార్థపూరిత రాజకీయం, అంటే మీ కుమారుని ఆ గద్దెను ఎక్కించాలనేసి మున్సిపల్ పీఠంపై కూర్చోబెట్టాలని వాళ్ళిద్దరికి అన్యాయం చేయడంతో ఈరోజు వాళ్ళిద్దరు దూరం అయ్యారనుకోవచ్చు. వాళ్ళు అడిగిన సీట్లు నేను ఇచ్చిన, ఓకే, అన్ని చేసిన, నేనే డబ్బు పెట్టినా మున్సిపాలిటీకి. మరి ఆ రోజు ఫయాజుని కానీ రమేష్ రెడ్డిని కానీ మున్సిపల్ చైర్మన్గా అనౌన్స్ చేస్తుంటే మీకు ఇంకా స్థానాలు పెరిగేటివి. ముస్లిం ఓటర్ అది నేను కాదు చెప్పాల్సిందేది, అది లీడర్ చెప్పాల, నా చేతిలో ఏముంటుంది. అంటే హర్ష, మీ కుమారుడు కేతిరెడ్డి హర్షారెడ్డి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని పార్టీ అధిష్టానం ప్రకటించిందా? నేను ప్రకటించినానా? మరి ఎవరు ప్రకటించారు? ఎమ్మెల్యే అనుమతులు ఏంటి? ఎవరు ప్రకటించారు? ఎవరు ప్రకటించలే. ఎలక్షన్స్ లో హర్ష ఎవరు ప్రకటించలే, ముందుకు పోయారు లేదా? ప్రకటించలే. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నేను కాదు చైర్మన్, ఇంకొకరని ఆయన ఎలక్షన్ కి వచ్చారు. జేసీ ప్రభాకర్ మళ్ళీ ఏది చేయలేదు ఎవరు? అందుకే కదా ఆయన చైర్మన్ అయినాడేనా? ఆయన వద్దు మాకు వద్దు, అదొక ఆయన ఒక రాజకీయం, చాలా తెలివైన రాజకీయం చేశారు ఆయన. వేరే వాళ్ళని ఆయన కేసీఆర్ ఎట్లయితే తెలంగాణ వస్తే దళితుని సీఎం చేస్తానని ఆయన మళ్ళా ఆయనకి కూర్చున్నారు. అలాగా ప్రభాకర్ రెడ్డి గారు చేసుకున్నారు. ప్రజలు కానీ మన కార్యకర్తలను కానీ మోసగించడం నాకు తెలియదు. నాకేది ఉంటే అది మాట్లాడేది నా మనస్తత్వం. ఆల్రెడీ మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ కుమారుని ఎందుకు అనుకున్నారు మీరు మున్సిపల్ చైర్మన్ కుర్చీలో? ఎవరు అనుకున్నారు? ఆ రోజు జరిగింది అదే కదా. హర్షాన్ని మున్సిపల్ అనౌన్స్ చేసినావా? యా పేపర్లో వచ్చింది చెప్పు, యా టీవీలో వచ్చింది? నిలబెట్టకూడదు అనేది ఏంటుకుంటుంది? ఇప్పుడు ఎవరు కుటుంబంలో అయినా కానీ వాళ్ళ కుటుంబంలో ఉన్నవని యాన్నో చట్టం నిలబెట్టింటారు కౌన్సిలర్గా. ఆ రోజు గెలిచినాకనో ఓడినాకనో ఎవరు ఏం కథ అనేది అధిష్టానం నిర్ణయించేది, నేను ఇచ్చేది కాదు. ఎవరన్నా కానీ ఏ పదవి కావాలన్నా ఏం కావాలన్నా కూడా మాకు అధిష్టానం ఉంటుంది, ప్రాంతీయ పార్టీ. ఆ లీడర్ ఏది చెప్తే అది జరుగుతుంది తప్ప పెద్దారెడ్డి అనుకుంటేనో ఎల్లారెడ్డి అనుకుంటేనో ఇంకోటి అనుకుంటే జరిగేది కాదు. ప్రతి చోట ఎమ్మెల్యే అభీష్టం మేరకే అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది. అనంతపురంలో కూడా మహాలక్ష్మి శ్రీనివాసులు మేయర్ అనుకుంటే చివరి బొత్స సత్యనారాయణ గారు వచ్చినప్పుడు కాదు మైనార్టీకి ఇవ్వాలనేసి అనంత వెంకటరామరెడ్డి గారు పట్టుబట్టడం మైనార్టీకి ఇవ్వడం జరిగింది. ప్రతి చోట ధర్మవరంలో కావచ్చు, ఎక్కడైనా కూడా అదే. నేనైతే అప్లై చేయలే, మీరు కావాలంటే కనుక్కో. నీకు కొంతమంది మిత్రులు కూడా ఉన్నారు ఆఫీస్లో, కనుక్కో. ఓకే, నేను అప్లై చేశాను. నేను ఇంతవరకు మా లీడర్కు చాడీలు కూడా చెప్పాను, నువ్వు కనుక్కో.